మంచి చెడుల మధ్య జరుగుతున్న యుద్ధం. ఇక ఏ విధంగా నువ్వు కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి సారథిగా ఉంటూ తనని ముందుకి నడిపించావో అదే విధంగా షహిన్షాని మా పిల్లల్ని కూడా ముందుకు నడిపించు కృష్ణయ్య. మోతీ త్వరగా రా. మోతీ వెంటనే కిటికీలు తలుపులు మూసాయి. గాలి చాలా తీవ్రంగా వీస్తోంది. అలాగే. బాబీజాన్, పరిస్థితి చూస్తే పెద్ద తుఫాన్ వచ్చేలా ఉంది. నాకు కూడా ఏదో విచిత్ర అనుభూతి కలుగుతోంది గుల్బదన్. ఏదో అనర్థం జరుగుతుందనిపిస్తోంది. ఖుదాయే రక్షించాలి. అల్లా, మా అందరినీ దయతో చూడు. ఓ జగత్ రక్షక, మా అబ్బాయిని మా మనవాళ్ళని చల్లగా చూడు తండ్రి. షహిన్షా, శత్రు సైన్యం మనకంటే అధికంగా ఉంది. అధికమే కావచ్చు, కానీ మన ధైర్యం అంతకన్నా అధికం. శుక్రియా మురాద్. శుక్రియా చెప్పనక్కర్లేదు భాయిజాన్. పోయిన యుద్ధంలో మీరు నా ప్రాణాలు కాపాడారు. ఈ యుద్ధంలో నేను మీ ప్రాణాలు కాపాడాను. బాకీ తీరిపోయింది. రాజా మాన్ సింగ్, మేము ఏ ఉద్దేశంతో మా పిల్లల్ని ఈ యుద్ధానికి తీసుకొచ్చామో ఇప్పుడు మా ఉద్దేశం నెరవేరుతున్నట్టుగా కనిపిస్తోంది. పరస్పర వైరంతో వచ్చిన వారు వాళ్ళు విజయాన్ని సాధించి వీరాధి వీరుడిగా మళ్ళీ అన్నదమ్ముల్లా తిరిగి వెళ్లే అవకాశం వచ్చింది. దేవుడి దయ వల్ల మీ ఉద్దేశాలన్నీ సఫలం కావాలి. ఇరాన్ రాజుపై జలాల్ పోరాటం తీవ్ర రూపం దాల్చుతోంది. అక్కడ హమీదా బేగం బెంగ తీవ్రంగా మారుతోంది. ఎలాగైనా యుద్ధాన్ని ఆపాలనే కోరికతో ఇరాన్ రాజుతో సత్సంబంధాలు కొనసాగాలనే ఉద్దేశంతో ఆవిడ ఉండగా ఇరాన్ రాజు దూతలు ఆవిడని కలుసుకోవడానికి వచ్చారు. ఈ యుద్ధాన్ని ఆపడానికి వేరే ఏ దారి లేదా? ఉన్న దారేమిటో అది మీకు ముందే తెలియజేశాం మహారాణి. కానీ ఆ దారిని మీరు వాడుకోలేకపోయినందుకు విచారంగా ఉంది. మీరు మల్లికా-ఏ హింద్ని ఇస్లాం మతానికి మార్చలేకపోయారు. యుద్ధం జరగడం మాకు ఇష్టం లేదు. మీకు తెలుసు కదా, ఇరాన్ రాజుగారు ఎల్లప్పుడూ శాంతినే కోరుకుంటారు. కానీ హిందూ దేశపు షహన్షా యుద్ధాన్ని ప్రకటించారు. ఇక ఇరాన్ రాజు మాత్రం ఎందుకు వెనుకడతారు? కానీ ఈ యుద్ధం వల్ల ఎంతో నష్టం జరుగుతుంది. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతుంది. ఎన్నో ఏళ్లుగా ఉన్న బంధాలు తెగిపోతాయి. కానీ ఈ యుద్ధాన్ని మీ కుమారుడే మా మీద రుద్దారు హుజూర్. షహిన్షాయే ఈ యుద్ధం ప్రకటించారు. ఆ సంగతి నాకు తెలుసు. కానీ షహిన్షాని వారించడం నా వల్ల కాని పని. కానీ మీరు మీ కోడలు జోధాబేగంకైనా నచ్చచెప్పలేరా? ఇప్పటికైనా ఆవిడ్ని ఇస్లాంకి మారేలా చేయలేరా? నేను గనక అలా చేసినట్లయితే ఇరాన్ రాజుకి చెప్పి ఈ యుద్ధాన్ని ఆపు చేయించగలరా? మేం పూర్తిగా ప్రయత్నిస్తాం. మా ప్రయత్నం ఫలించాలంటే జోదా బేగం మనస్ఫూర్తిగా ఇస్లాంకి మారడంపై ఆధారపడి ఉంది. ఒకవేళ తెలుసో తెలియకో ఒక ముఖ్యమైన సమాచారం
ఆ దూతలకి తెలిసిపోయిందంటే దానివల్ల హాని జరుగుతుంది. పైగా ఇది సామ్రాజ్యపు నియమానికి విరుద్ధమైంది. మహారాణి గారు, ఇరాన్ రాజుకి ఒక లేఖ కూడా రాశారు. ఇది స్వయంగా మీరే చదవండి. ఇరాన్ రాజుగారికి హిందూ దేశపు మహారాణి ఆదాబ్. ఒకానొకప్పుడు మన మధ్య సత్సంబంధాలు ఉండేవి. ఇప్పుడు అవి గతంలా లేకపోవడం నాకు బాధగా ఉంది. నేను అన్ని విధాలా ప్రయత్నించాను, కానీ ఇక్కడ పరిస్థితుల్ని అదుపులోకి తెచ్చుకోలేకపోయాను. దాంతో జలాల్ మీపై యుద్ధానికి దిగారు. ఎలాగైనా ఈ యుద్ధాన్ని ఆపు చేయించటానికి నేను ఇప్పటికీ ప్రయత్నిస్తాను. మీతో సంబంధాలు నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తాను. ఇట్లు మీ శ్రేయోభిలాషి హమీదా బాను బేగం, మొఘలాయి సామ్రాజ్యపు మహారాణి. ఇది చాలా తీవ్రమైన సంగతే, కానీ నేను అత్తయ్య గారిని ఎలా వారించగలను? ఆవిడ మహారాణి గారు కదా. మీరు మల్లికా ఏ హింద్ గారు, మీరే ఆవిడ్ని నివారించవలసి ఉంది. కానీ ఎలా? దానికో దారుంది మల్లికా ఏ హింద్. ఏమని మాట్లాడాలి అత్తయ్య గారితో? ఇప్పటికే ఆవిడ నా మీద కోపంగా ఉన్నారు. నేను కనుక ఆవిడ్ని ప్రశ్నిస్తే ఆవిడ నన్ను మరింత తప్పుగా అనుకుంటారేమో. ఆవిడ ఈ దేశానికి మహారాణి. ఆవిడ్ని ప్రశ్నించటం అంటే ఒక రకంగా అది ఆవిడ్ని అవమానించటంతో సమానం. కానీ ఇది మొఘలాయి సామ్రాజ్యపు భద్రతతో ముడిపడిన విషయం. షహిన్షా వెళ్లడానికి ముందు ఆగ్రా బాధ్యతలు నాకు అప్పగించారు. కనుక అత్తయ్య గారికి పరిస్థితి తీవ్రతని తెలియజేయవలసిన బాధ్యత నా మీదే ఉంది. నేను అత్తయ్య గారితో మాట్లాడి తీరాలి. అందుకు అత్తయ్య గారు నా మీద కోపగించుకున్నా పర్వాలేదు. మహారాణి గారికి జయము జయము. జోదా బేగం మిమ్మల్ని కలుసుకోవడానికి వచ్చారు. నేనిప్పుడెవరిని కలవదలుచుకోలేదు. ప్రణామాలు అత్తయ్య గారు. మీకు అర్థం కాలేదా? నేనిప్పుడు ఎవరిని కలవదలుచుకోలేదు. అత్తయ్య గారు, ఇది మొఘలాయి సామ్రాజ్యానికి ముడిపడ్డ విషయం కనుక మీతో మాట్లాడడం చాలా అవసరమైనది. మీరు ఇరాన్ రాజు దూతల్ని కలిసినట్టుగా తెలియవచ్చింది మాకు. అంటే ఇప్పుడు నా మీద గూఢచర్యం కూడా జరుగుతోందన్నమాట. నా రాకపోకల మీద కట్టుబాట్లు విధిస్తున్నారన్నమాట. అలాంటిదేమీ లేదు అత్తయ్య గారు. మీకు తెలియంది కాదు, అక్కడ షహిన్షా ఇరాన్ రాజుపై యుద్ధం చేస్తున్న సంగతి. అంటే ప్రస్తుతం వారు మనకి శత్రువు. అలాంటప్పుడు వారి దూతల్ని కలవడం గాని లేక వారికి లేఖ రాసి అందులో యుద్ధాన్ని ఆపేసే ప్రయత్నాలు ప్రస్తావించటం గాని ఎంత మాత్రం సమంజసం కాదు. ఆ విషయం మీకు కూడా తెలుసు కదా అత్తయ్య గారు. ఇప్పుడు నన్ను ప్రశ్నిస్తున్నది మలికా ఏ హింద్ గానా, జోధా బేగం గానా? అత్తయ్య గారు, ఈ ప్రశ్న ఇప్పుడు మిమ్మల్ని మీ కూతురు అడుగుతుంది. కూతురా? నువ్వు నా కూతురునని చెప్పుకోవద్దు జోధా బేగం. కూతుర్లైతే తల్లుల్ని అందరి ముందు అవమానం పాలు చెయ్యరు. కూతుళ్ళు తల్లి ఆదేశాన్ని శిరసా వహిస్తారు. నేను మీ ప్రశ్నలకి జవాబులు చెప్పదలుచుకోలేదు. దయచేసి అర్థం చేసుకోండి అత్తయ్య గారు. మీరు చేస్తున్న పని రాజకీయాలకి వ్యతిరేకమైనది. నాకదంతా తెలుసు జోధా బేగం. నేను మహారాణిని. నేను ఎవరిని కలిసినా ఏం చేసినా నా కొడులకి సంజాయిషి చెప్పవలసిన అవసరం లేదు. కానీ ఒకటి, మీరు గనక మలికాయ హిందుస్థానంలో ఉండి నన్ను ఈ ప్రశ్నలు అడుగుతున్నట్టయితే అందుకు మీకు జవాబులు చెబుతాను. కానీ ఇక్కడ కాదు, దర్బారులో చెప్తాను. అందరి సమక్షంలో చెప్తాను. అత్తయ్య గారు, అలా అంటారేంటి మీరు? ఇది కేవలం మనిద్దరి మధ్య ఉండవలసిన విషయం. దీన్ని దర్బారు దాకా తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు. నాకు నీకు మధ్య ఉన్న అన్ని సంగతులు ఆ రోజు రాత్రే ప్రార్థనా మందిరంలోనే అంతరించిపోయాయి జోధా బేగం. కనుక ఇప్పుడు సమస్య మహారాణికి మలికాయ హింద్కి మధ్య తలెత్తిన సమస్య. మీరేగా అన్నారు
ఇది రాజకీయ సమస్య అని, ఈ సామ్రాజ్యపు భద్రతకి సంబంధించిందన్నారు. కనుక సామ్రాజ్యపు ఉన్నతాధికారులందరి సమక్షంలో దీనిపై విచారణ జరగాలి. ఎందుకంటే ఇప్పుడు మీరనుకుంటున్నట్టుగానే అందరి మనసుల్లో ఇదే ఉండొచ్చు కదా, అంటే నేను మహారాణిని సామ్రాజ్యానికి ద్రోహం చేస్తున్నాను అని. దాసి, మన సామ్రాజ్యంలో ఉన్న అందరి ఉన్నతాధికారులకి కబురు పంపించు. నేను వాళ్ళందరినీ రేపు దర్బార్కి రమ్మని ఆదేశించినట్టుగా చెప్పు. అక్కడే ఈ మహారాణి మలికా-ఏ-హింద్ ప్రశ్నలకి జవాబు చెప్పనున్నారు. చిత్తం. దయచేసి అంత పని చేయకండి అత్తయ్య గారు. అలాగే జరుగుతుంది జోధా బేగం. జలాల్ కూడా నన్ను ఎలాంటి ప్రశ్నలు వెయ్యలేదు. ఇప్పుడు మలికా-ఏ-హింద్ ప్రశ్నిస్తున్నారంటే ఆవిడికి రాజదర్బార్లోనే జవాబులు తెలుస్తాయి. ఇప్పుడు మలికా-ఏ-హింద్ అనుమతించినట్టయితే మేము విశ్రమించాలనుకుంటున్నాము. యుద్ధంలో విజయం సాధించాం భాయిజాన్. నిజానికి మురాద్, ఈ యుద్ధంలో మీరు పోరాడిన తీరు ఎంతైనా ప్రశంసించి తీరాల్సిందే. ఇది మీకు మొదటి యుద్ధం, పైగా మీకు గత అనుభవం కూడా లేదు. అయినా చాలా గొప్పగా పోరాడారు. మాషా అల్లా, వాహ్. ప్రశంసలకు శుక్రియా. ఆదాబ్ కాబోయే షహన్షా. ఆదాబ్ సలీం రాకుమారా. ఆ అబ్దుల్లా ఖాన్ని నిర్బంధంలోనికి తీసుకున్నాం. త్వరలోనే అతన్ని షహన్షా ముందు హాజరుపరచవలసి ఉంది. వాహ్, చాలా బాగుంది. చాలా సంతోషం. అభినందనలు. మొత్తానికి యుద్ధంలో మనం విజయం సాధించాం. విజయం విజయం విజయం. మురాద్, మీరు సాధించిన ఈ తొలి విజయానికి అనేక అభినందనలు. మీకు కూడా. షహన్షా, ఈ యుద్ధంలో మనం గెలిచాం. ఇప్పుడు మన శత్రురాజు మన నిర్బంధంలో ఉన్నాడు. అనుమతిస్తే అతన్ని మీ ముందు హాజరుపరుస్తాం. వారికి సంఖ్యలు తీసేయండి. వీరి సంఖ్యలు తీయండి. ఏమైంది? యుద్ధంలో గెలిచి కూడా ఇంకా భయంగానే ఉందా? అలా భయపడి ఉంటే మీరిలా ఈ విధంగా మా ముందు ఉండేవారు కాదు. యుద్ధరంగంలో మీ తల నరికేసేవాళ్ళం. మేము చెప్పేది ఒకసారి శ్రద్ధగా వినవలసిందిగా కోరుతున్నా. మాకు మీ రాజ్యం కానీ, మీ అధికారం కానీ, మీ నుంచి కప్పం కానీ అక్కర్లేదు. మాకు కావలసిందల్లా ఇరాన్ రాజుపై మా తిరుగుబాటులో మీరు కూడా మాతో చేతులు కలపాలి. నేను గనుక అలా చేయడానికి నిరాకరిస్తే మేం శాంతి ప్రియులం అన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ అవసరం వచ్చినప్పుడు మాకంటే నిర్దయుడు, క్రూరుడు ఈ లోకంలో ఇంకెవ్వరూ ఉండరు. మీకిప్పుడున్న మార్గాలలో స్నేహ మార్గం ఒకటైతే రెండవది చావడం. అందుకని ఖాన్ సాబ్, మీ నిర్ణయం మీ ప్రజలకి, మీ సామ్రాజ్యానికి శ్రేయస్కరంగా ఉంటుందని ఆశిస్తున్నా. అలాగే మీరు తీసుకునే నిర్ణయం మీదే మీ బ్రతుకు ఆధారపడి ఉంది.
అందుకు మీకు జవాబులు చెబుతాను. కానీ ఇక్కడ కాదు, దర్బారులో చెప్తాను. అందరి సమక్షంలో చెప్తాను. జోధా బేగం, నేను చాలా పెద్ద తప్పు చేశాను సలీమా బేగం. అత్తయ్య గారిని నేను అసలు ప్రశ్నించే ఉండకూడదు. మీకు తెలుసు కదా అత్తయ్య గారు నాకు. అది నాకు తెలుసు జోధా బేగం. కేవలం నేనే కాదు, ఈ మహల్లో ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి వ్యక్తి నోటి వెంట ఈ ప్రశ్న వినిపిస్తోంది. మీకంతా తెలిసినట్లయితే ఇక నాకు మీరే చెప్పండి. నేనేం చేయాలో చెప్పండి సలీమా బేగం. ఎలా ఈ వ్యవహారాన్ని ముగించాలో చెప్పండి. నిండు దర్బారులో అందరి ముందు అత్తయ్య గారు మాట్లాడితే కుటుంబ వ్యవహారం అందరికీ తెలిసిపోతుంది. అంటే షహిన్షా తల్లికి షహిన్షా భార్యకి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినట్టు తెలిసిపోతుంది. అలా జరగడం నాకెంత మాత్రం ఇష్టం లేదు సలీమా బేగం. నాకెంత మాత్రం ఇష్టం లేదు. జరగడం జరగకపోవడం అనేది మీ చేతుల్లో మాత్రం లేదు జోధా బేగం. ఇక నన్ను అడిగినట్లయితే నా అభిప్రాయం ఒక్కటే, జరుగుతున్నదేదో అలాగే జరగనివ్వండి. మీరలా ప్రశ్నించడం చాలా సమంజసం. మీరు మల్లికాయ హింద్ షెహన్షా లేని సమయంలో ఇలా ప్రశ్నించడం మీ బాధ్యత, మీ కర్తవ్యం కూడా. మీరు మీ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారంటే నా ఉద్దేశంలో అది ఎంత మాత్రం తప్పు కాదు. కానీ నిండు దర్బారులోనా? అందులో తప్పేముందు జోధా బేగం? కేవలం మీ మనసులోనే కాక ఇంకా ఎంతో మంది మనసులో ఈ ప్రశ్న తలెత్తుతుంది. వాళ్ళంతా ఈ ప్రశ్నకి అత్తయ్య గారి ద్వారా జవాబు తెలుసుకోవాలనుకున్నారు. అందువల్ల మహారాణి గారు ఈ ప్రశ్నకి జవాబు చెప్పి తీరాలి. మీరు మల్లికాయ హింద్ జోధా బేగం. ప్రస్తుతం షెహన్షా ఇక్కడ లేనందువల్ల ఈ మొఘలాయి సామ్రాజ్య బాధ్యత మొత్తం మీ భుజస్కంధాల మీదే ఉంది జోధా బేగం. కానీ నిండు దర్బారులో అందరి సమక్షంలో నేనెలా అత్తయ్య గారిని ప్రశ్నించగలుగుతాను సలీమా బేగం? తేలిగ్గా ప్రశ్నించవచ్చు. కాసేపు ఆవిడ మీ అత్తగారని, అత్తయ్యగారు లాంటి వారని మర్చిపోకండి, అది చాలు. మీ ముందు నిలబడి ఉన్న వ్యక్తి ఈ సామ్రాజ్యంలో ఒక సామాన్య పౌరురాలని అనుకోండి. నేనలా చేస్తే నాకు అత్తయ్య గారికి మధ్య దూరాలు మరింత పెరిగిపోవా? పెరిగిపోవు జోధా బేగం, నేను ఖచ్చితంగా చెప్పగలను. కానీ న్యాయం చేయదలచిన వారు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు జోధా బేగం, తప్పదు. కనుక గుండె దిటోపరుచుకోండి జోధా బేగం. మీరిప్పుడు మల్లికాయ హింద్ అయితే న్యాయం చేయడానికి ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నారు. కనుక మీరు ఇలాంటి ఇబ్బందుల ప్రమాదాన్ని ఎదుర్కోక తప్పదు. నేనా ఖుదాని వేడుకుంటాను, మీరు ఇలాగే ఎప్పుడూ న్యాయ మార్గంలోనే ఉండేలా చూడమని. కంగారు పడకండి జోధా బేగం, మీకు తోడుగా నేనున్నాను. ఒక సంగతి చెప్పు, నీకేమనిపిస్తోంది హోషియార్? ఆ జోధా బేగం నిండు దర్బారులో మహారాణి గారి తాకిడి తట్టుకోగలదంటావా? రేపు ఎవరి మాట నెగ్గుతుంది? రాజమాత గారి మాట లేక మహారాణి గారి మాట? జోధా బేగం తెలివైన వారే కాక సమయస్ఫూర్తి కలవారు. ఆవిడ ఏదో ఒక పరిష్కారం కనుక్కోగలదు. పోసిన నరల్లేని నాలిక, మాట్లాడకుండా ఉండలేవా? ఎప్పుడు ఏదో ఒకటి వాగుతూనే ఉంటాం. వెళ్ళి అక్కడున్న మిఠాయిల పళ్ళని తీసుకురా. ఈ మిఠాయిలు తిను. నేనా? హుజూర్, మీరు తినే పళ్ళల్లోంచి నేనెలా? నేను చెప్తున్నాను, తిను. సబాష్ హోషియార్. నీకు తెలుసా నిన్ను మిఠాయిలు తినమని నేనెందుకు చెప్పాను? అలాగైనా నువ్వు ఎప్పుడొకప్పుడు తియ్యగా మాట్లాడతావని చెప్పాను. నాకు నచ్చేలా మాట్లాడతావని. నా తలరాత అలా రాసుంది. మీ ఉద్దేశం నా నోరు మోయించడమేగా? నా చెంప పగలగొట్టాలనుకున్నారు. అలాగే కానియండి, దానికి సిద్ధంగా ఉన్నాను. హోషియార్, నీలో ఉన్న ఈ లక్షణమే నాకు ఎంతగానో నచ్చుతుంది.
నువ్వు ఎప్పుడూ నా చేత దెబ్బలు తినడానికి సిద్ధపడిపోతావు. కానీ ఇప్పుడు కేవలం ఖుదాని ప్రార్థించుకో. రేపు దర్బారులో ఏం జరిగినా నాకు అనుకూలంగా ఉండాలని బాగా వేడుకో. జోదా బేగం నాకు లేకుండా చేసిన ఆ కిరీటం ఆవిడ పాలిట ముళ్ళ కిరీటం కావాలని బాగా కోరుకో. రేపు దర్బారులో ఏం జరిగినా దానివల్ల నాకు సంతోషం కలగాలని.